మనుషులకు అసాధ్యమైనవి ప్రార్థన ద్వారా క్రైస్తవులకు సాధ్యమే. మనుషులు చేయలేని పనుడు క్రైస్తవుడు ప్రార్థన ద్వారా చేయగలుగుతాడు. మనుషులకు బాధ వస్తే ఎవరి దగ్గరికి పరిగెడతాడేమో. మనుషులకు బాధ వస్తే అయ్యా నాకు సహాయం చేయయ్యా, నేను వేదనలో ఉన్నానయ్యా, అదే ఇదని అడుగుతాడేమో మనుషుడు. కానీ ఒక క్రైస్తవుడికి ఉండే గొప్ప ధైర్యం ఏంటి తెలుసా? ఒక క్రైస్తవుడికి ఉండే ఒక గొప్ప నిరీక్షణ ఏంటో తెలుసా? మోకరించి 2 హస్తాలు పైకెత్తి ఆయనకి మొరపెడితే ప్రతి అవసరత తీర్చబడుతుంది. వాట్ ఆర్ వి ప్రేయింగ్? మన ప్రార్థనలు ఏంటి ఈరోజు నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని వెతికే ప్రార్థన చేద్దామా? ఈరోజు నిజంగా దేవుని సన్నిధిలో మన కుటుంబాలు వెలిగించబడాలని ప్రార్థన చేద్దామా? ఈ రోజున మన తరపు వారు ఇంకా రక్షణ పొందలేదే, వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఈ రోజు ఇంకా మన యొక్క పూర్వీకులు ఇంకా అనేకులు క్రీస్తు ప్రభుని ఎరగని తరముగా ఉండిపోయారు, వారి కొరకు ప్రార్థన చేద్దామా? ఈ రోజు నిజంగా క్రీస్తుని మనల్ని ఎడబాబుతున్న ప్రతి పాపము, మలినము, తుప్పు, చేదు, దరిద్రం మనలో నుంచి వెళ్ళిపోవాలని ప్రార్థన చేద్దాం.